14వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం తీస్తారన్న. 14వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతున్న చెల్లె మొదటి నుండి. ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలుతీవి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్ద తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఇక్కడ చేద్దాం హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలులందరూ దేవుని వైపు తిరిగి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాటలు చేసుకొని రావాలన్నట. మాటలను సిద్ధం చేసుకొని రావాలి. ఈరోజు నేను చర్చికి వెళ్తున్నాను, నేను ఈ విధంగా ప్రార్థన చేస్తాను. నేను చర్చికి వెళ్తున్నాను, ఇలాంటి ప్రార్థన ఈరోజు నేను చేయాలి అని మనం ఇంటికా నుండే అనుకొని చర్చికి రావాలన్నట. ఇక్కడ హోషేయ ఇశ్రాయేలును హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నీ పాపముల చేత నీవు కూలితీవి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. నువ్వు నీ పాపాల చేత నువ్వు కూలిపోయావు, అపరాధాల చేత నువ్వు పడిపోయావు. ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు విను, నీవు దేవుని తట్టు తిరిగి నీ మాటలు సిద్ధం చేసుకో. మీ మాటలు సిద్ధం చేసుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరించుము. మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించు, దానికి నీ విలువైన రక్తాన్ని ప్రోక్షించి దానికి విముక్తి కలుగ చేయి అంటూ, అయా మేము నీకు అర్పించవలసిన ఎడ్లు మా దగ్గర లేవు, గొర్రెలు మా దగ్గర లేవు, మేకలు మా దగ్గర లేవు. మాకున్నయే నువ్విచ్చిన మా పెదవులు. నా పెదవులను మీకు అర్పిస్తున్నాము, మా పెదవులను మీకు అర్పిస్తున్నాము అని చెప్పండి అంటాడు. హెబ్రీ గ్రంథకర్త కూడా ఏమంటాడంటే 13వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, మేమిచ్చే స్తుతులు, మార్పణలు వీటినన్నిటికంటే ముఖ్యమైనది జివ్వా ఫలాలు అంటాడు. జివ్వ అనగా నాలుక. ఒకసారి చూద్దాం, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇక్కడ 13వ అధ్యాయంలో అంటాడు జివ్వ ఫలాలు అంటాడు. పదిహేనవ వచనం, 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జివ్వా ఫలమును అర్పించుదము. జివ్వ అనగా నాలుక. ఇక్కడ ఇశ్రాయేలులతో దేవుడు ఏమని చెప్పమంటున్నాడు? మా పెదవులు నీకు అర్పిస్తాము. అమృతక్క పోయిండు ఆయన. మా పెదవులను నీకు అర్పిస్తాం. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు?
నీకు మేము జివ్వా ఫలాలు ఇస్తాం. జివ్వ అనగా నాలుక, పెదవులు. ఇప్పుడు దేవుని కావలసినవి గొర్రెలు కాదు, మేకలు కాదు, కానీ మన నోటి నుండి వచ్చే స్తుతులు దేవునికి చెల్లించాలి. ఇంకొక అంటాడు, మీరు విసుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మరి అన్నం ఎప్పుడు తినాలి? పనులు ఎప్పుడు చేసుకోవాలి? ఎప్పుడు పడుకోవాలి? దాని అర్థం ఏంటంటే ప్రతి నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉండాలి అని. ప్రతి నిత్యము స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఈ రకంగా స్తుతి చేయాలన్నట. ఇంతకుముందు మనం చదువుకున్న కీర్తన భాగంలో 127వ కీర్తన, 134వ కీర్తనలో అక్కడ కూడా అంటాడు, ఎప్పుడు అట ఆయన ఎప్పుడు స్తుతించాలంట? రాత్రి సమయముల యందు. ఒకసారి చూద్దాం. 134వ కీర్తనలో ఆయనను రాత్రి సమయాల యందు, 134 కీర్తన మొదటి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని మందిరాల్లో ఉంటూ రాత్రి కూడా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించాలి. దావీదు కూడా అదే విధంగా స్తుతించాడు. దావీదు స్తుతించినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దావీదు స్తుతించినప్పుడు ఏమైందంటే దేవుడు అతని శ్రమల్లో అతనికి తోడైనాడు. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచాడు. దేవుని రక్షణ అతని కళ్ళారా చూపెట్టాడు. ఈ రోజున మనం చేయవలసింది ఒకటే. ఎరికో గోడల చుట్టూ ఇశ్రాయేలులందరినీ దేవుడు అన్నాడు, మీరు చేయవలసింది ఏంటి అంటే, గుణపములతో ఆయుధములతో ఆ గోడలు మీరు కూలగొట్టలేరు, కానీ నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు 6 దినాలు ఆ ఎరికో గోడల చుట్టూ తిరగండి. 7వ రోజున దైవజనుడు ప్రధాన యాజకుడు స్తుతించినప్పుడు అన్నప్పుడు మీరందరూ దేవుని స్తోత్రం చేయండి అని అనగానే, అదేవిధంగా యెహోషువ చెప్పినట్టుగా వాళ్ళందరూ సిద్ధపడి 6 దినాలు ఎరికో గోడల చుట్టూ తిరుగుతారు. 7వ రోజు ఉదయమే ఆయన స్తుతించమని చెప్పగానే వాళ్ళందరూ చేతులెత్తి దేవుని స్తుతిస్తారు. బలమైన కోట, బలమైన కోట, అది మొత్తం పునాదులతో సాపాటు కూలిపోయింది. ప్రియమైన వారులారా, ఏం చేయబట్టి అంటే స్తుతించినప్పుడు. హల్లెలూయా. మనకున్న ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి సమస్యలు మన ముందున్నా ఆయన మనల్ని తప్పిస్తానంట. నా దుడ్డు కరయు నా దండము వారిని ఆదరిస్తుంది అంటాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగా ఉంటుంది. ఆయన నమ్మిన బైబిల్లో కనుక చూస్తే, ఆయనను చూసినట్టయితే సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ యొక్క నీతిమంతుల కుటుంబం, ఆ నీతిమంతుల కుటుంబంలోకి దేవదూతలు వచ్చి, అయ్యా మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు బయటికి వెళ్ళాలన్నప్పుడు ఆ నినివే పట్టణ ప్రజలందరూ కూడా లోతు ఇంటి చుట్టూ ముట్టారట. నిన్న సాయంత్రం మీ ఇంటికి వచ్చిన వారిని బయటికి పిలవండి, మేము వారితో తప్పు చేయాలి. అప్పుడు ఆ నీతిమంతుడు తన మనసులో నొచ్చుకొని బయటకు వచ్చి లోతు అంటున్నాడు, అయ్యలారా, పురుషుణ్ణి ఎరగని స్త్రీ కుమార్తెలు నాకు 2 ఉన్నారు, వారు మీకు అప్పగిస్తాను, వారితో ఏదన్నా చేయండి, కానీ వారిని మాత్రం ఏం చేయొద్దంటే మాకు అస్సలే అమ్ముచడే, ఫస్ట్ డోర్ది అన్నారట. ఇంట్లోకి వచ్చిన దేవదూతలు, దేవుళ్ళు వారికి అంధత్వాన్ని కలుగజేసినట్టు రాత్రి అంతా తిరుగుతున్నారట, కానీ వారికి ఆ ఇంట్లోకి పోవడానికి దారి దొరకలేదు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చంపాలని, నీ జీవితాన్ని నాశనం చేయాలని ఎన్నో రకాల బంధకాలు, ఎన్నో రకాల ఊరులు, ఎన్నో రకాల కుయుక్తులు, ఎన్నో రకాల పగవారు, శత్రువులు నిన్ను ఇబ్బంది పెట్టాలని మీదికి లేచినా, నీ దేవుడు, నా దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉండి ఆ శత్రువుల నుండి, ఆ ఇబ్బందుల నుండి, సమస్యల నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎలాంటి బంధకాల నుండి అయినా ఆయన మనల్ని రక్షించగనే సమర్థుడు. మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని కాపాడగల దేవుడు, మనల్ని తప్పించగల దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, ఆయన విడిపించగల దేవుడు మన దేవుడు. నీతిమంతుడైన దానియేలును
ఆ రాజు తీసుకెళ్ళి సింహకూరులో వేస్తే ఉదయకాలమే ఆ రాజు వచ్చి అంటున్నాడు, దానియేలా నాయనా, నీవు నిత్యము సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించనా? దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు అన్నాడు, రాజు చిరంజీవి అగును గాక. అయ్యా, నేను సజీవుడుగా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అన్య రాజుల నోట దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పించిన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. మనకు ఆయన మీద నమ్మకం ఉంటే చాలు, మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు. మనకున్న అనేక రకాల బంధకాల నుండి, అనేక రకాల ఊర్లో నుండి, అనేకమైన ఇబ్బందుల్లో నుండి, అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి, అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి, అనేక రకాల కుటుంబ సమస్యల నుండి, రక్త సంబంధికుల నుండి, ఒత్తిడి నుండి, ఇబ్బందుల నుండి ఆయన రక్షించి విడిపించగల సామర్థ్యం గల దేవుడు మనం సేవిస్తున్న యేసుక్రీస్తుల వారు. మనకు ఆయన తండ్రి యొద్ద ఉండి మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. మనము నిత్యము స్తుతించడానికి మనకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చేంత వరకు ఈ ఆదరణకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉండి నిత్యము ఆయనను స్తుతించినట్టుగా మన హృదయాలలో ఆయన వాక్యము, ఆయన మాటలు ఉండి నిత్యము ఆయనను స్తుతించినట్టుగా చేస్తాయి. హల్లెలూయా. ఈ రోజున మనము ఆయనను విసుకక ప్రార్థించాలి, నిత్యము స్తుతించాలంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రభువును స్తుతించడం నేర్చుకుందాం, ప్రభువును ఆరాధించడం నేర్చుకుందాం. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేద్దాం, సమయం దొరికినప్పుడల్లా విజ్ఞాపన చేద్దాం, సమయం దొరికినప్పుడల్లా వీలున్నప్పుడల్లా చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుత్థాన దినాన సంఘంగా మనం అందరం దేవుని మందిరంలో కూడుకొని ఆయనను సేవిస్తున్నాం. అనేకమైన విషయాలు ఇద్దరు దైవజనుల నుండి దేవుడు మనందరితో మాట్లాడి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా ఆయన సన్నిధి కనుక మనం వచ్చి మనం దేవునికి అర్పించవలసినవి ఏంటి ఒక స్పష్టంగా తెలియజేశాడు. అయ్యా, మాకు ఎడ్లు లేవు, గొర్రెలు లేవు, మేకలు లేవు, కానీ ఇదిగో నువ్వు ఇచ్చిన పెదవులను నీకు అర్పిస్తున్నాము. అయ్యా, నీకు ఇష్టమైనవి నా జీవ ఫలాలు, నా నాలుక నుండి వచ్చే స్తుతులు, నా పెదవుల నుండి వచ్చే స్తుతి గానాలు నీకు కావాలి, అవి మాత్రమే నేను నీకు ఇస్తున్నాను అన్న మనం మన నాలుకతో కొండాలు చెప్పొద్దు, మన పెదవులతో బూతులు మాట్లాడొద్దు. మన పెదవులను, మన నోరును ప్రభువుకు సమర్పించుకొని వీటిని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేటిని కాపాడుకోవాలి? ఇస్సాకు పాస్టర్ గారు, వేటిని కాపాడాలి? పెదవులను, మన నాలుక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదాల కారణభూతుడా, దయా కనికరంగల పరలోకమందున మా తండ్రి, ఈ అమూల్యమైన వర్తమానం మేము విన్నాం ప్రభువా. నిజంగా ప్రభు మా దగ్గర ఏమి లేవు, నీకు అర్పించడానికి మాకు ఎలాంటి యోగ్యత లేదు. ఇదిగో నీ వైపు తిరుగుతున్నాం, మా పెదవులను నీకు అర్పిస్తున్నాం, మా నాలుక నుండి వచ్చే స్తుతులన్నీ నీకు అర్పిస్తున్నాం, మా జీవపాలను నీకు అర్పిస్తున్నాం. మా హృదయంలోకి మీరు రండి. మా హృదయంలో ఉన్న ప్రతి విధమైన ఈ లోక సంబంధమైన ఆలోచనల నుండి నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించండి. ప్రతి విధమైన వ్యాధిని మీరు ముట్టండి, ప్రతి విధమైన సమస్యను మీరు ఛేదించగల దేవుడు ప్రభువా. మీకు అసాధ్యం అంటూ ఏది లేదు నా తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముగా ఈ పునరుత్థాన దినాన్ని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నాం. మాకున్న ప్రతి విధమైన బంధకాలను మమ్మల్ని విడుదల దయచేయండి. మమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెట్టుకో. మా అపరాధాలు, మా పొరపాట్లు అన్ని క్షమించండి. మీరే సహాయాన్ని దయచేయండి. నజరేయుడు ప్రియరక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది.